చూడండి, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఎలా చేయాలో చూపిస్తా విలేజ్ స్టైల్లో. ముందుగా టమాటాలు కోసుకోవాలండి. మామూలుగానే కోసుకోవాలి, పచ్చడి కాబట్టి పెద్దగా చిన్న చిన్నగా ముక్కలు అవసరం లేదుగా. ఇట్లా ఘాటు పెట్టి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, టమాటాలు కోసాను. ఈ చెక్క మాత్రం పాతదేనండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, తుమ్మ చెక్క. చెక్కలు కొన్నానండి, మంచిగా నైస్గా ఉంటాయని, కానీ ఊరికనే ఉబ్బి ఖరాబ్ అయినాయి. చూడండి, పచ్చిమిర్చి చేశాను కదా. ఇక కొత్తిమీర కూడా పచ్చి కొత్తిమీర వేసుకోవాలండి ఇందులో. ఒక్క చుక్క తీసుకోవాలండి వాటరు ఉడకడానికి. తాలింపు ఉల్లిపాయ కూడా కోసుకుంటాను. చూడండి, అయిపోయింది. నెయ్యితో తాలింపు వేసుకుంటే ఉంటుంది టమాటా పచ్చడి. చూడండి, చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతుంది కదా. వావ్, ఉడికింది చూడండి. ఇప్పుడు దీన్ని నూరుకుందాం. చూడండి, పచ్చడి మిక్స్కి వేసాను. ఇందో కళాయి పెట్టే కదా, నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి, తాలింపుకి మరీ ఎక్కువైతే సప్పగా ఉంటుందండి నెయ్యి, సరేనా. చూడండి, అన్నీ కలిపిన పోపు గింజలు అండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, సపరేట్ కాదు. ఇదో వెండిమిర్చి, బా ఎంత బాగుంది నెయ్యి వాసన అయితే. ఈ నెయ్యితో ఎంతైనా తినొచ్చండి. ఉల్లిపాయ ముక్కలు, చూడండి, తాలింపు అయింది. నేను మాత్రం ఎల్లిపాయలు చూడండి తాలింపు వేసిన. కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. నెయ్యి వాసన గుమాలిస్తుంది కదా, బాగుంది నెయ్యి వాసన. నాకైతే మస్తు వాసన వస్తుంది, తినాలనిపిస్తుంది పొయ్యి మీదనే. పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు టమాటా పచ్చడి తాలింపు పెట్టుకున్నాం. అయిందండి పచ్చడి, విలేజ్ స్టైల్లో నెయ్యితో తాలింపు టమాటా పచ్చడి.